హలో ఆల్! ఈరోజైతే నేను సనత్ నగర్‌లోని స్టీల్ ఫ్యాక్టరీకి వచ్చాను. అదేనండి ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్. హోల్‌సేల్ ధరలకి స్టీల్ సామాన్లు కావాలంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది సనత్ నగర్‌లోని స్టీల్ ఫ్యాక్టరీ. ఇక్కడ స్టీల్‌తో పాటు బ్రాస్, కాపర్, బ్రాంజ్, జర్మన్ సిల్వర్ లాంటివన్నీ కూడా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ ఇక్కడ దొరుకుతుంది. అది కూడా హోల్‌సేల్ ప్రైసెస్‌కి. అలాగే చిన్న సైజ్ హోటల్ నుండి పెద్ద సైజ్ రెస్టారెంట్ వరకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెమ్ ఇక్కడ దొరుకుతుంది. సో, ఇంక లేట్ చేయకుండా సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అయిన ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్‌లో ఏమేముంటాయి? వాటి ప్రైసెస్ ఏంటి? అనేది డీటెయిల్‌గా వీడియోలో చూసేద్దామా ఇంకా? ఇప్పుడైతే నేను కమర్షియల్ సెక్షన్‌లో ఉన్న స్టవ్స్ చూస్తున్నాను. ఇవి ఇంట్లోకి గూడా అవసరమవుతాయి. ఈ చిన్న స్టవ్ అయితే 10/10 1300 ఉంది. ఇదొచ్చేసి 15/15 1900 అండ్ ఇదొచ్చేసి 14/14 1700. ఆ పక్కనే ఉన్నది 12/12 అది కూడా 1300 ఉంది. 10/10 అండ్ 12/12 2 కూడా సేమ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ లేటెస్ట్ మోడల్‌లో ఉన్నాయి. అండ్ ఇంట్లోకి ఏవైనా పిండి వంటలు చేయాలన్నా, లేపోతే ఒక పెద్ద గిన్నె పెట్టి చాలా మందికి వండాలన్నా కూడా మనకి కావాల్సిన సైజెస్‌లో ఇక్కడ తీసుకోవచ్చు. అందుకే నేను కమర్షియల్ సెక్షన్‌లో ఇంట్లోకి గూడా అవసరమవుతాయి కదా అని నేను ఫస్ట్ స్టవ్స్‌నే తీశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోటల్స్, రెస్టారెంట్స్, ఆఫీస్, షాప్స్, కెఫేస్ లాంటి వాటికి అవసరమయ్యే టీ మేకింగ్, కాఫీ మేకింగ్, అలాగే హాట్ వాటర్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నార్మల్ స్కేల్ మెషిన్స్ నుంచి హై ఎండ్ కాఫీ మేకింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసే కెఫే నెక్సా ఇదొచ్చేసి 15 చేంజ్ ఉంది. ఆల్‌మోస్ట్ 16,000 రేంజ్‌లో ఉంది. అండ్ ఇందులోనే హై ఎండ్ కాఫీ మేకింగ్ మెషిన్స్ అంటే కెఫేస్‌లో యూజ్ చేసే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాఫీ మేకింగ్ మెషిన్ కూడా ఉంది. 2,80,000 ఇది. చాలా బావుంది. చాలా చోట్ల చూస్తాం ఇది కెఫేస్‌లో. నాట్ జస్ట్ కాఫీ మేకింగ్ మెషిన్స్, టీ మేకింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ ప్రైస్ రేంజ్‌లో, డిఫరెంట్ బ్రాండ్స్‌లో, డిఫరెంట్ వెరైటీస్‌లో ఉన్నాయి. అసలు నాకే ఇన్నుంటాయా అనిపిచ్చింది. స్టార్టింగ్ ఫ్రమ్ 9,000 నుంచి ఉన్నాయి. హై ఎండ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది 75,000 అండ్ 95,000 సైజెస్‌ని బట్టి డిఫర్ అవుతూ అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రైండర్ 11,990 ఉంది. ఆ పక్కనే పసుపు, బియ్యం, మిర్చి పట్టే మెషిన్ ఉంది. అండ్ ఇటొచ్చేసి ఆటోమేటెడ్ మెషిన్స్. ఈ మధ్య కాలంలో అన్నీ ఆటోమేటెడ్ గానే చేస్తున్నారు కదా! అండ్ దిస్ ఈస్ పొటాటో స్లైసర్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. కొంచెం హై స్కేల్‌లో యూజ్ చేస్తారనుకుంటా. అండ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మేకింగ్ మెషిన్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. కేటరర్స్, రెస్టారెంట్స్, స్వీట్ షాప్స్ వాళ్ళు యూజ్ చేసే ఆటోమేటెడ్ ఎక్విప్‌మెంట్ అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి జ్యూసెస్ అండ్ స్మూతీస్ సెక్షన్ దగ్గరకొచ్చేసాను. ఇవి కూడా కమర్షియల్ పర్పస్‌కే. అండ్ చూసారు కదా ఫస్ట్‌ది ఫౌంటైను అదైతే 3,000 రూపీసే ఉంది. అండ్ ఇవన్నీ కూడా జ్యూసర్స్ అన్నమాట. చాలా హై పవర్‌తో ఉంటాయి ఇవన్నీ కూడా కమర్షియల్ పర్పస్‌కి కాబట్టి మనం ఇంట్లోకి కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రై ఐటెమ్స్ ఉంటాయి కదా! లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, నగ్గెట్స్ కానీ ఇలాంటివన్నీ చేస్తారు. ఇదొచ్చేసి వాఫిల్ మేకర్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 15,595 రూపీస్ ఉంది. ఆ పక్కనున్నయి కూడా వాఫిల్ మేకర్సే. డిఫరెంట్ సైజెస్ అంటే కొంచెం పెద్ద సైజ్ అండ్ డిఫరెంట్ డిజైన్‌లో అయితే ఉంది. అండ్ ఈ వేఫిల్ మేకర్ వచ్చేసి 14,495 రూపీస్ రేంజ్‌లో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శాండ్విచ్ గ్రిల్లర్స్ అండ్ ఈ శాండ్విచ్ గ్రిల్లర్ చిన్న సైజ్ ఉంది కాబట్టి ఇది 15,000 రూపీస్. ఆ పక్కనే ఉన్నదొచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అంటే ముందు దానికన్నా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది 20,000 రూపీస్ రేంజ్‌లో ఉంది. ఇంకా మైక్రోవేవ్ అండ్ కన్వెక్షన్ అవెన్ విషయానికొస్తే గోద్రేజ్ బ్రాండ్‌లో 30 లీటర్స్‌ది ఇప్పుడు నేను చూపిస్తున్నదొచ్చేసి ప్రైస్ 13,895 ఉంది. ఆ పక్కనే ఉన్నది కూడా గోద్రేజ్ బ్రాండ్‌లోనే లీటర్స్ అలాగే ఫీచర్స్‌ని బట్టి ప్రైస్ అనేది మారుతూ ఉంది. ఇది 17,000 ఉంది. లైక్ బార్బిక్యూ చార్కోల్ ఓవెన్. సో, ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రైస్ ఇది కొంచెం ఎక్కువగా ఉంది. 17,100 ఉంది. అండ్ ఇవొచ్చేసి కేక్ అండ్ ఫ్లోర్ మిక్సింగ్ బ్లెండర్స్. ఇవొచ్చేసి 8,000 ఆ రేంజ్‌లో ఉన్నాయి. అండ్ ఇంకా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి బార్బిక్యూ మేకింగ్ మెషిన్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఫుల్ సెటప్ చేసుంచారు. మనకు కంప్లీట్‌గా ఇలాగే వస్తుంది. 22,000 రూపీస్ ఉంది. అండ్ ఆ పైన డోమ్ అదంతా కలర్ బ్లాక్‌లో వచ్చింది కాబట్టి చూడగానే బాగా నచ్చేసింది. యాక్చువల్లీ ఇదివరకు ఇక్కడ పూజా సామాన్లు, స్టీల్ సామాన్లు ఉండేవి. సో, సెక్షన్ మారిందని తెలియక నేను ఇందులోకొచ్చాను. ఇందులో కమర్షియల్ ఉంటే ఇంక అలా ఒక రౌండేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఫ్రిడ్జ్ డోర్ లాగా ఉంది. ఓపెన్ చేసి చూస్తే అన్ని ఇడ్లీ పాత్రలున్నాయి. మనం రెస్టారెంట్స్‌లో అలా ఇలాంటి ఇడ్లీ మేకింగ్ ఉంటాయి కదా!
నాకు తెలిసిందేంటంటే ఇందులో రైస్ కూడా స్టీమ్ చేయొచ్చంట. ఫస్ట్ టైమ్ తెలుసుకున్నాను రైస్ కూడా కుక్ చేయొచ్చని. అండ్ ఇంక ఇవి చూసారా? ఫిల్టర్ కాఫీ మేకర్స్ అన్నమాట. మన ఇంట్లో చిన్నగా ఉంటాయి గదా! ఇవి పెద్దగా ఉన్నాయి కదా! ఎప్పుడు ఐడియా రాలేదు. హై క్వాంటిటీలో జేయాలంటే ఇలాంటివి యూజ్ చేస్తారని. సో, పక్కనున్నది 6000 చిన్నదొచ్చేసి రూ. 5000. ఇంకా ఫైనల్‌గా ఎలాగైతే ఏంటి మన హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ సెక్షన్‌లోకైతే వచ్చేసాను. అండ్ ఇవొచ్చేసి అన్ని కేసరోల్స్ అన్నమాట. అదే హాట్ బాక్సులు స్టీల్‌లో. ఎప్పుడు ప్లాస్టిక్‌లో ఉంటాయి గదా! ఇప్పుడు స్టీల్‌లో చాలా వెరైటీస్ వచ్చాయి. ఇవి చాలా అనిపిచ్చి చూస్తున్నాను. డిఫరెంట్ సైజెస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా వీటి ప్రైస్ రేంజ్ వచ్చేసి చిన్నదైతే 1300 నెక్స్ట్‌ది 14, 17, 19, 2000 ఆ రేంజ్‌లో ఉన్నాయి. అండ్ ఇవి చూసారా? పిస్తా హౌస్‌లో బిర్యానీకి ఇలాంటివే అనుకుంటా. నాకు సిమిలర్‌గా అనిపించినాయి. చిన్నదైతే 1000 పెద్దదైతే 1700 రేంజ్‌లో ఉన్నాయి. కొంచెం డిజైనర్ వేర్ టైప్‌లో ఉన్నాయి. బట్ చూడ్డానికి చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. ఇవి కూడా హాట్ క్యాసరోల్సే. అండ్ ఇంకా సమ్మర్ కదా! సో, సమ్మర్‌కి సంబంధించినవైతే ఇంకా చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఐస్ క్రీమ్ అండ్ కోన్ మేకింగ్‌లో చూసారా ఎంత డిజైనర్‌గా అనిపిస్తున్నాయో. ఐస్ క్రీమ్ మాట పక్కనుంచి పిల్లలు ఇలాంటివి చూస్తేనే తినడానికి ఇష్టపడతారు. సో, ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ అండ్ ఐస్ మేకింగ్ సెక్షన్‌లో అన్నమాట. అండ్ ఇంకా ఐస్ మేకింగ్ దాంట్లో కూడా ఎన్ని రకాల ట్రేసో అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ రూ. 20 నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. చాలా డిఫరెంట్‌గా ట్విస్టర్ మోడల్ అవన్నీ కూడా ఇక్కడున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ప్రీమియం క్రాకరీ కలెక్షన్. నేనెప్పుడు కూడా సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రీమియం క్రాకరీ మరీ అంత డీటెయిల్‌గా చూపించలేదు కదా! ఈరోజు చూసేయండి. ఈ చిన్న ప్లేట్ వచ్చేసి రూ. 215. ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ కాబట్టి కాస్ట్ కూడా ప్రీమియం రేంజ్‌లో ఉంటుంది. ఆ గ్లాసీ ఫినిష్ అండ్ టెక్స్చర్ చూడండి ఎంత బావున్నాయో గదా! అండ్ ఇదొచ్చేసి రూ. 568. ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో గెస్ట్‌లొచ్చినప్పుడు కానీ, లేపోతే మన క్రాకరీ కలెక్షన్ యూనిక్‌గా ఉండాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్టర్స్ అవి సర్వ్ చేసుకోవచ్చు. కుకింగ్ పర్పస్‌కి మాత్రం ఇది యూజ్ అవ్వదు. ఇది రూ. 570. ఎంత యూనిక్‌గా ఉంది కదా! వుడెన్ హ్యాండిల్‌తో అదంతా. క్వాలిటీ అండ్ పాలిషింగ్, ఫినిషింగ్ అన్నీ కూడా అంతే బావున్నాయి. గ్లాసీగా ఉన్నాయి. హై ఎండ్ కెఫేస్‌లో, రెస్టారెంట్స్‌లో, ఫైన్ డైనింగ్‌లో ఇలాంటివి పెడతారు కదా! ఈ మధ్య ప్రతి ఇళ్లల్లో ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి. ఇదివరకంటే ఓన్లీ మనం ఆహ్, కెఫేస్‌లో, ఫైన్ డైనింగ్‌లో చూసేవాళ్ళం కదా! ఈ మధ్య ప్రతి ఒక్కరు యూనిక్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ ఈ షెల్ఫ్‌లో ఉండే క్రాకరీ చూడండి రూ. 25,000 సెట్ కంప్లీట్ డిన్నర్ సెట్. అండ్ ఈ ఫ్లోరల్‌దొచ్చేసి రూ. 75,000. అసలెంత బావుందో కదా! మనకిలా సెట్ వైస్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా! మనం అలా వద్దు అనుకుంటే ఇట్లా సింగిల్‌గా ఉన్నాయి కదా! ఏవైనా 1 ఆర్ 2 ఇలా తీసుకోవాలనుకుంటే మనకంత పెద్ద ఎక్కువగా అనిపించదు కాబట్టి తీసుకోవచ్చు. నాకు మెయిన్‌గా ఈసారి నచ్చింది కలర్ ప్యాలెట్ ఎంత సూతింగ్‌గా అనిపిచ్చిందో. చాలా అనిపిచ్చింది. కొంచెం యూనిక్‌గా అనిపిచ్చింది. ఇంత మంచి కలర్ ప్యాలెట్‌తో అయితే నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు. మనం సెట్‌లా తీసుకుంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ గానీ, చిన్న చిన్నయయితే తక్కువనే ఉంటాయి కాబట్టి తీసేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేట్స్ కూడా చాలా బావున్నాయి. డైలీ పర్పస్‌కి రూ. 550 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఎన్ని ప్లేట్స్ కావాలన్నా తీసుకోవచ్చు. స్నాక్ ప్లేట్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్, షేప్స్, డిజైన్స్, ప్యాటర్న్స్ అన్నీ కూడా. క్వాలిటీ చాలా బావుంది. అండ్ ఓకే. మరీ అంత ఆహ్, హై బడ్జెట్‌లో గాకుండా ఓకే. అఫోర్డబుల్‌గానే అనిపిచ్చాయి ఇవన్నీ కూడా డైలీ వేర్‌కి. అండ్ ఇక్కడ నాకింకా బాగా నచ్చింది కాఫీ కప్స్ అండ్ టీ కప్స్. అండ్ ఇంకా క్రాకరీ సెట్స్‌లో అయితే యూనిక్ డిజైన్స్ చూస్తున్నారు కదా! బర్త్‌డే డిజైన్స్ విత్ కెటిల్స్ ఇలా వచ్చినయి కూడా ఉన్నాయి. ఇవన్నీ చెప్పాను కదా! 75,000 ఆ రేంజ్‌లో ఉన్నాయి. అండ్ ఈ కాఫీ కప్స్ గురించి నేను చెప్పిందిందాక ఎంత బావున్నాయి చూడండి. ఫ్లోరల్ ప్రింట్స్, ఆ కలర్స్ అవన్నీ కూడా సెట్ ఆఫ్ 2 ఉన్నాయి. అండ్ సెట్ ఆఫ్ 4 ఉన్నాయి. సెట్ ఆఫ్ 6 ఉన్నాయి. మనకెలా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు. బట్ చాలా అంటే చాలా బావున్నాయి. ఎస్పెషల్లీ ప్రతి కప్‌కి ఆ గోల్డెన్ లైనింగ్ ఉంది కదా! అదే ఎక్కువగా ఎలివేట్ అయ్యి చాలా అనిపిచ్చింది. ఇంకా క్రాకరీ కలెక్షన్ నుంచి బయటికొచ్చి ఇంకా రెగ్యులర్ కలెక్షన్ చూసేద్దాము. ఫస్ట్ టైమ్ నేనిక్కడ వుడెన్ కప్స్ చూస్తున్నాను. ఇక్కడ అన్నీ మట్టివి అవి పెట్టేవాళ్ళు కదా! సో, అక్కడ ఇప్పుడు వుడెన్ సెక్షన్ కూడా యాడ్ అయింది. చాలా యూనిక్‌గా అనిపిచ్చింది అవి కూడా. అండ్ ఈ బాటిల్స్‌లో నీళ్లు చల్లగా ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. తీసుకుందాం అనుకున్నాను గానీ, ఏమో కొంచెం ఉంటుందో, ఉండదో అని తీసుకోలేదు. ఇవన్నీ మెషిన్ మేడ్. మనం బయట కుండలు అవన్నీ చూస్తుంటాం కదా! సమ్మర్‌లో చల్లగా ఉండటానికి. సో, ఇందులో కూడా చల్లగా ఉంటాయంట. ఇవన్నీ మెషిన్ మేడ్. అందుకే మనకు ఆ ఫైన్ పాలిషింగ్ ఉంది. మన రెగ్యులర్‌గా హ్యాండ్‌మేడ్ పాటరీ అయితే ఇంత ఫైన్‌గా రాదు.
ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. కాస్ట్ ఎక్కువ ఏం లేదు. ఎవరైనా ఈ బాటిల్స్‌లో వాటర్ యూజ్ చేసిన వాళ్ళుంటే చెప్పండి. చల్లగా ఉంటాయా? లేవా? అని నెక్స్ట్ టైమ్ తీసుకుంటాను. ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా నా ప్రీవియస్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా! సో, ఈ సెక్షన్ అంతా కంప్లీట్‌గా ఇలా ఉంది. బట్ వుడెన్ కప్స్ అండ్ వుడెన్ గ్లాసెస్ నాకు చాలా నచ్చాయి. బట్ మెయింటెనెన్స్ ఎలా ఉంటది? వుడెన్‌ది లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుందా? లేదా? అని చెప్పేసి నేనివి తీసుకోలేదు. సో, నెక్స్ట్ టైమ్ ఐ వాంట్ టు ట్రై దిస్ వన్. చాలా బావున్నాయి కదా! వుడెన్‌వి. అండ్ ప్రైస్ కూడా ఇదొచ్చేసి ₹280 అంట. బట్ మనం ఎక్కువగా వాడితే అది బ్రేకేజ్ లాంటిదేమన్నా అవుతదా? లేపోతే మాయిస్ట్‌గా ఉండటం వల్ల ఏమన్నా అవుతదా అని చెప్పి నేను తీసుకోలేదు. అండ్ క్రాకరీలో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఆఫర్ ప్రైస్ ఉంది. సో, కంప్లీట్ సెట్ అంతా గూడా ఇలా గిఫ్ట్ బాక్స్‌లో వచ్చింది. పెద్దదైతే 16,000 అండ్ చిన్నదైతే 4,650. ఈ క్రాకరీ కూడా చూడటానికి చాలా బావుంది. చాలా మంచి డిజైన్‌తో. చిన్న దాంట్లో ఓన్లీ కాఫీ, టీ సెట్ వచ్చింది. ఇలాంటి గిఫ్ట్ సెట్‌లు అక్కడ చాలా ఉన్నాయి. ఇవి కూడా నేను ఫస్ట్ టైమ్ చూడటం ఇలా క్రాకరీ గిఫ్ట్ బాక్స్‌లో రావటం అనేది. ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. బట్ కొన్నైతే చాలా అనిపిచ్చాయి. క్రాకరీలో బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాకరీ అంతా కూడా ఈ సెక్షన్‌లో ఉంది. బట్ నేనింక అదైతే ఏం తీయలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్లాస్‌వేర్ కలెక్షన్. అసలు గ్లాస్‌వేర్‌లో ఇన్ని మోడల్స్, ఇన్ని వెరైటీస్ ఇన్నుంటాయనేది ఈ కలెక్షన్ ఈ సెక్షన్‌లోకెళ్తే మనకు ఐడియా వస్తుంది. ఇందులో కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీనే. చూస్తున్నారు కదా! వైన్ గ్లాసెస్ అవన్నీ ఆ పైన బ్లాక్ హోల్డర్, మళ్ళీ దానికి సిల్వర్ లైన్స్, గ్లాస్‌కి కూడా అంతా ఇట్లా ప్రైస్ రేంజ్ కొంచెం ఎక్కువగానే ఉంది వీటన్నిటివి కూడా. బట్ కలెక్షన్ చాలా బావుంది. అండ్ నెక్స్ట్ ఈ చిన్న చిన్నవి కూడా నాకు చాలా నచ్చాయి. ఇట్లా సర్వింగ్ పర్పస్‌కి కానీ, లేకపోతే ఇంట్లో ఏమన్నా స్టోర్ చేసుకోవాలనుకుంటే వాటి పర్పస్ కానీ, ఇవన్నీ కూడా 500 రేంజ్ నుంచి అలా ఉన్నాయి. డిజైన్ అదంతా కూడా చాలా బావుంది నాకు. చాలా నచ్చింది. అండ్ ఇందులో ఇక్కడ చూసారా? మనం ఇంట్లో చిన్న చిన్న బిందెలలో వాటర్ స్టోర్ చేసుకుంటాం గదా! అందులో కూడా ఎన్ని డిజైన్సో అసలు. ఇది ఇందాక చూపిచ్చాను కదా! మెషిన్ మేడ్ ఆహ్, కుండ టైపు. అట్లా ఇప్పుడు నార్మల్ స్టీల్ బిందెలు గాకుండా ఇట్లా డిఫరెంట్‌గా కంప్లీట్ డిజైన్‌తో వచ్చినవున్నాయి. ఇది కూడా నేను ఫస్ట్ టైమ్ చూడటం. అండ్ అట్లా కాకుండా ఈ ఈ విధంగా కూడా కొన్నొచ్చాయి. దానిపైన ఫ్లోరల్ మీనాకారి వర్క్ లాగా అట్లా చాలా బావున్నాయి. ఇందులో గూడా టంబ్లర్స్ టైప్‌లో ఉన్నాయి. చాలా డిఫరెంట్ యూనిక్ కలెక్షనే ఉంది ఇక్కడ ఈసారైతే. అండ్ ఈ కెటిల్ గూడా నాకు అనిపిచ్చింది. చిన్నప్పుడు టీ బోయడానికి టీ స్టాల్ వాళ్ళ దగ్గర ఉంటుంది గదా! అండ్ ఇక్కడైతే టంబ్లర్స్ ఉన్నాయి బ్రాస్‌లో. అసలు ఎంత పెద్ద సైజో చూడండి. పంజాబీ వాళ్ళు లస్సీలు ఇందులో తాగుతారు అన్నట్టుగా ఉంది గదా! పెద్ద లోట 8, 10 అంట అది. ఇదేమో 2,230 చిన్న క్యారేజ్ టైపు. చాలా బావుంది. అంటే మెటీరియల్‌ని బట్టి కాస్ట్ ఉంటాయి కదా! బ్రాస్ అంతే కాస్ట్ ఉంటుంది కదా! కాపర్‌లో కూడా ఎన్నున్నాయి చూడండి. గ్లాసెసు పెద్ద పెద్ద జగ్సు, పైన కాపర్ లోపల స్టీలు అలాంటివి ఎన్నో మోడల్స్ ఉన్నాయి. బ్రాస్‌లో ఎన్నో మోడల్స్ ఉన్నాయి. స్టీల్‌లో ఉన్నాయి. అండ్ ఇవైతే ఫస్ట్ టైమ్ బ్రాస్‌లో కప్స్ చాలా బావుంది క్వాలిటీ. అండ్ కాఫీకి కానీ, టీకి గానీ అండ్ ఇవన్నీ కూడా గ్లాసెస్. కాపర్‌లోనే సెల్ఫ్ డిజైన్ వచ్చిన గ్లాసెస్, యాంటిక్ ఫినిష్‌తో ఉన్న గ్లాసెసు, ప్లెయిన్ గ్లాసెసు ఇవన్నీ కూడా. ఇదైతే రూ. 240 అన్నమాట ప్లెయిన్ గ్లాసు. నాకెందుకో సెల్ఫ్ డిజైన్ కన్నా ప్లెయిన్‌లోనే చాలా అనిపిస్తది. ఎందుకంటే కొంచెం క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అనిపిస్తది. డస్ట్ అది అక్యుములేట్ అవ్వకుండా. సో, అందులోనే చాలా వెరైటీస్. ఇది కూడా చాలా బావుంది. సెల్ఫ్ డిజైన్‌తో చిన్న గ్లాసే గానీ కొంచెం డిఫరెంట్ డిజైన్‌తో వచ్చింది. రూ. 390 పర్ పీస్. ఇందులో అయితే డిజైన్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి ఇంట్లో ఏదన్నా చిన్న పార్టీ అయినా, లేపోతే బార్ కౌంటర్‌లో స్పెషల్‌గా ఏమన్నా ఇలా పెట్టుకోవాలన్నా ఇక్కడ ఉన్నాయి. జ్యూసెస్ కానీ, మాక్‌టైల్స్ అండ్ కాక్టైల్స్ ఇలాంటి వాటిలో సర్వ్ చేస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. జంబో సైజెస్ హ్యూజ్ సైజ్‌లో గూడా ఉన్నాయి. అండ్ యూనిక్‌గా గూడా ఉన్నాయి. సర్వ్‌వేర్ అంతా గ్లాస్‌లో. అండ్ ఇవన్నీ కూడా కాపర్ బాటిల్స్ అవన్నీ సెల్ఫ్ డిజైన్‌లో డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిజైన్స్ చాలా బావున్నాయి. అండ్ ప్రైస్ కూడా మీకు వీడియోలో చూపిచ్చాను కదా! సో, ప్రైస్ రేంజ్ అంతా కూడా ఆ విధంగా ఉంది. చాలా బావున్నాయి బాటిల్స్ అయితే. చాలా డిజైన్స్ అయితే చాలా యూనిక్‌గా అనిపిచ్చాయి నాకు. ఇదివరకు 1 ఆర్ 2 ఉండేవి. బట్ ఈసారి ఏ సెక్షన్‌లోకెళ్ళినా, ఏ ప్రొడక్ట్ చూసినా
ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అసలు. ఇంకొక కార్నర్‌లో అయితే సంజీవ్ కపూర్ బ్రాండ్‌వి బ్రాస్‌లో స్పూన్స్, ఫోర్క్స్, నైఫ్స్ అన్నీ గూడా పెట్టారు. చూస్తూనే గోల్డెన్ స్పూన్ లాగా అనిపిస్తుంది కదా! గ్లాసీ ఫినిష్‌తో. సంజీవ్ కపూర్ బ్రాండ్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్‌లో గూడా ఉంటాయి. అవన్నీ గూడా ఇక్కడున్నాయి. కొంచెం డిజైనర్ వేర్ లాగా అనిపిస్తది. క్వాలిటీ, ఫినిషింగ్ అంతా చాలా బావుంటది. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నా చాలా బావుంటాయి. లాస్ట్ ఇయర్ మేము ఈ స్పూన్సే తీసుకున్నాము. అండ్ కమింగ్ టు నెక్స్ట్ సెక్షన్, మగువలందరికీ మెచ్చే, నచ్చే చోటు హోమ్ డెకార్. హోమ్ డెకార్, ఎక్స్‌క్లూజివ్ హోమ్ డెకరే కాకుండా గిఫ్టింగ్ పర్పస్‌కి డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ ఒకే చోట. హోమ్ డెకార్ కానివ్వండి, లేపోతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, జర్మన్ సిల్వర్, పూజా ఐటెమ్స్, బ్రాస్, ఐడల్స్ అన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా విత్ ప్రైసెస్ పోస్ట్ చేస్తాను. సో, నా నెక్స్ట్ వీడియోని చూడటం అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.